Hello everyone, welcome to our YouTube channel Mouni Krishna Creations. How are you all? ఆలు బఠానీ కర్రీ ఇలా వండుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి ప్లీజ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆలుగడ్డలను ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కల్లుప్పు, అలాగే ముందుగా వాష్ చేసుకున్న బఠానీ గింజలను కూడా వేసి ఈ రెండింటిని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి ఆలుగడ్డలు బఠానీ మంచిగా ఉడికిపోతాయి. తర్వాత వాటర్ పంపేసి ఆలుగడ్డలను బఠానీని సపరేట్ చేసేయాలి. బఠానీ కూడా మంచిగా ఉడికిపోయింది. తర్వాత ఆలు నుండి స్కిన్ సపరేట్ చేసి మంచిగా స్మాష్ చేసుకోవాలి. బఠానీని వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఆలు కర్రీ అంటే చిన్న నుండి పెద్ద వరకు అందరు ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా స్మాష్ చేసి ఆలుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత బండపువ్వు, బిర్యానాకు, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేగనివ్వాలి. తర్వాత కాస్త ఎక్కువగానే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా వేగనివ్వాలి. తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేయాలి. ఆ తర్వాత స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత బఠానీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత కర్రీకి సరిపడా కారం వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా లవంగాల పొడి, యాలకుల పొడి, కర్రీకి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మనం వేసిన మసాలాలన్నీ పట్టేలాగా కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంటే ఒక 2 to 3 minutes అంతే. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని కసూరి మేతి, ఇక్కడ నేను కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను. వీలైతే వేసుకోండి, లేకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. ఇలా ఇవి 2 వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకొని ఒక 1 minute మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, కొద్దిసేపటికి కర్రీ రెడీ అయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనిని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా వేడివేడిగా చపాతీ ఆలు కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.